రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో శ్రీహరి గారిని అక్రమంగా అబ్డక్ట్ చేసినటువంటి పరిస్థితిలో నిన్నటి నుంచి నిన్న ఉదయం మేబీ అరౌండ్ 8:30 అప్పుడు వారిని అబ్డక్ట్ చేసి యూనిఫామ్లో లేనటువంటి కొందరు పోలీస్ ఆఫీసర్స్ సివిల్ డ్రెస్లో వారిని అటకాయించి కారుకు అడ్డం వచ్చి వారు కారు అడ్డం పెట్టి వారిని నిన్న ఉదయం 8:30కి మార్నింగ్ వారిని అబ్డక్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మాకు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు, శ్రీహరి గారికి అన్యాయం జరగకూడదు, వారిని చట్టపరంగా మీరు రక్షించాల్సిన అవసరం ఉందని ఇమీడియట్గా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి వాళ్ళ ఆదేశానుసారం ఇక్కడ బెంగళూరు నుంచి అక్కడ విజయరాఘవరెడ్డి, సప్తగిరి రెడ్డి, జైపాల్ రెడ్డి, ప్రేమ్ కుమారు వీళ్ళందరూ చాలా సిన్సియర్గా పార్టీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం వాళ్ళు బెంగళూరు నుంచి కుప్పం రావడం జరిగింది. అక్కడి నుంచి ఇప్పుడు దాకా నిన్న మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా మంచినీళ్ళు కానీ ఆహారం కానీ నిద్ర కానీ లేకుండా మా లీగల్ టీం విశ్వనాథ్ రెడ్డి గారు, సూర్యప్రతాప్ రెడ్డి గారు, ఉదయ్ కుమారు, చంద్రప్ప, ప్రేమ్ వీళ్ళు పడ్డ కష్టం చూస్తే ఇంత గొప్ప సైనికులు, ఇంత ప్రాణానికి ప్రాణం ఇచ్చే సైనికులు జగనన్న కుటుంబంలో సభ్యులుగా ఉండేదానికి నిజంగా గర్వపడుతున్నాం. జగనన్న కోసం ప్రాణాలు వదిలేదానికి పై చెప్పినటువంటి సూర్యప్రతాప్ అయితే, విశ్వనాథ్ రెడ్డి అయితేమి, ముఖ్యంగా మా సుగుణశేఖర్ రెడ్డి అయితేమి వీరు 2 days వితౌట్ ఫుడ్, వితౌట్ వాటర్, వితౌట్ స్లీప్ శ్రీహరి గారి కోసం పనిచేశారు. చాలా సంతోషం. వారిని ఇన్ని ఇక్కట్లు పెట్టినటువంటి పోలీసు వారి చెర నుంచి ఈరోజు సురక్షితంగా బయటేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో రాజ్యాంగం వారి పేరు ఏదో పెట్టుకున్నారు, దాని పేరు ఏమో బుక్ అంటారు, ఏం పేరండి, రెడ్ బుక్ రాజ్యాంగం జరుపుతూ మమ్మల్ని రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్తున్నటువంటి దుర్మార్గులైనటువంటి పాలకపక్షం ఈరోజు ఈ రాష్ట్రంలో చట్టం లేదు, న్యాయం లేదు, కోర్టుల మీద గౌరవం లేదు. నిజంగా చెప్తున్నాను, కోర్టుల మీద కూడా గౌరవం లేనటువంటి ఈ ప్రభుత్వం, ఈ పాలకులు ఈరోజు ఒక రాక్షస రాజ్యం ఈ రాష్ట్రంలో రావణ కాష్టంలాగా వాళ్ళు తగలబెడుతుంటే సామాన్యుడికి రక్షణ ఎక్కడా అని ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. ఒక్క మాట మటుకు మళ్ళా చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మాకేముందంటే ఫ్రమ్ క్యాడర్ టు లీడర్ ఎవరికి ఇబ్బంది జరిగినా కూడా ఫైర్ వాల్ ఈ లీగల్ టీము, ప్రతి ఒక్క నాయకుడు. ఈరోజు భరత్ గారు కూడా పాపం 3 రోజులు నిన్నటి నుంచి నిద్రాహారాలు మాని మంచినీళ్ళు కూడా దాక్కుండా వారు మాతో కూడా వాళ్ళు శ్రమించినటువంటి గొప్ప నాయకుడి ఈ కుప్పంకి. ఇటువంటి నాయకులు ఉండగా కార్యకర్తలు మీరు ఏలాంటి భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఎవరికి ఇబ్బంది జరిగినా భరత్ గారికి ఒక్క ఫోన్ కొట్టి చూడండి, వారు మమ్మల్ని ఇమ్మీడియట్గా మేము ఇక్కడికి వచ్చేస్తాం. ప్రతి కార్యకర్తకి వీఆర్ ఫైర్ వాల్ అరౌండ్ దెమ్. మేము ఖచ్చితంగా వాళ్ళ ప్రతి కార్యకర్తని రక్షించుకునే బాధ్యత మా మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మా మీద పెట్టారు. మేము ఖచ్చితంగా దాన్ని నిర్వర్తిస్తాం. ఏ కార్యకర్త కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, ఈ లీగల్ టీం, ఇక్కడ ఉండేటువంటి నాయకులు ప్రతి కార్యకర్త అనుకుంటారు. చూస్తాం ఎంతవరకు వాళ్ళు ఇబ్బంది పెడతారో అంతవరకు కూడా ఆఖరి రక్త బొట్టు వరకు కూడా లీగల్ టీము, ఈ నాయకులు మీకోసం, కార్యకర్తల కోసం పోరాడతారు. మీకు ఏ ఇబ్బంది లేకుండా వీలైనంత వరకు న్యాయ పరిధిలో మీకు రక్షణ కల్పిస్తాం. ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇవ్వమన్నటువంటి సందేశం. ఇది ఏ కార్యకర్తకు కూడా ఇబ్బంది జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇమ్మీడియట్ ఆదేశం, అక్కడికి పోయి వాళ్ళకి రక్షణ కల్పించమని మా మహానాయకుడు మాకు ఆదేశం ఇచ్చాడు. ఆ ఆదేశం శిరసావహిస్తాం. ఇంకా చెప్పుకుంటా పోతే ఈ రాష్ట్రంలో పరమ దుర్మార్గాలు జరుగుతున్నాయి. ఆఖరికి ఎవరు గొంతెత్తి మాట్లాడినా, ఎవరు వేలు చూపించి చెప్పినా, ఎవరు వాళ్ళు చెప్పినటువంటి సూపర్ 6లో కొన్ని అమలు చేయలేదని అడిగినా ఖచ్చితంగా వాళ్ళు ఇదే పరిస్థితి తీసుకొస్తున్నారు.
చూస్తాం. ఇంక 2 ఏళ్ళు తీసుకొస్తారేమో, 3 ఏళ్ళు తీసుకొస్తారేమో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త వెనక నిలబడి పోరాడొద్దని మీ అందరికీ ఇందు మూలంగా ప్రమాణం చేస్తాం. సరే, సోషల్ మీడియా కేసులో లీగల్ ప్రొసీజర్స్ ఎక్కడ ఫాలో కాకుండా జడ్జిమెంట్ విషయంలో కూడా సరే కేసులు సోషల్ మీడియా పోస్టుల విషయంలో సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కొన్ని ఇచ్చారు, అవేం ఫాలో కాకుండా అరెస్ట్ చేయడం. వీళ్ళకి సుప్రీంకోర్టు లేదు, హైకోర్టు లేదు, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదు. ముఖ్యంగా నా స్నేహితుడు ఇక్కడ డిసిబిఎస్ నాయకుడు చెప్పినట్టు ఈ సోషల్ మీడియా పోస్టుల మీద 111 పెడుతున్నారు. 111 బిఎన్ఎస్ అంటే అది ఆర్గనైజ్డ్ క్రైము, అది బ్యాంక్ ఫ్రాడ్సు, ఉమెన్ ట్రాఫికింగు, అటువంటి కేసులో పెట్టాల్సినటువంటి 111 తీసుకొచ్చి ప్రతి సోషల్ మీడియా పోస్టులు పెట్టి వాళ్ళని 111 పెట్టి హింసిస్తున్నారు. ఈ 111 పెట్టాలంటే కొన్ని మినిమం రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అవి కూడా పాటించకుండా ఈ పోలీసు వారు ఎవరికో చెవులకి ఇంపుగా ఉండడానికి దే సింగ్ ఏ సాంగ్ విచ్ ప్లీజెస్ దేర్ లీడర్స్. దే నో దట్ దే ఆర్ నాట్ సింగింగ్ వెల్. అయినా కూడా ఎవరి చెవులకు ఇంపుగా ఉండాలనో ఆ పాట పాడుతూ ఆ రోడ్లో దంచుతున్నారు. ఖచ్చితంగా ఈ పోలీసు వారికి కూడా విన్నవించుకుంటున్నాం, మనవి చేస్తున్నాం. మీరు చట్ట పరిధి దాటిన మరుక్షణం సామాన్యమైనటువంటి ముద్దాయంతో మీరు కూడా అంతే. మీకు ఎలాంటి స్పెసిఫిక్గా మీకు ప్రివిలేజెస్ లేవు. ఈ భారతదేశం గొప్ప రాజ్యాంగం ఇచ్చింది. ఆర్టికల్ 14లో అందరూ సమానులే. మీరు తప్పు చేసినా, నేను తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా మీకు ఎవ్వరికి ఇమ్యూనిటీ లేదు. అందుకని మరలా చెప్తున్నాం, చట్ట ప్రకారం మీరు వ్యవహరించండి, మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. చట్టం అతిక్రమించి మీరు ప్రవర్తించిన రోజు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి ఎదురొట్టద్ది, పోరాడద్ది. ఎవరు తప్పు చేసినా కూడా వాళ్ళ చట్టం ముందు నిలబడతామని చెప్తున్నాం. అందరికీ నమస్కారం. నిజంగా ఈరోజు చట్టం గెలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. 25 ఏండ్ల సుదీర్ఘ జర్నలిజం అనుభవం ఉన్నటువంటి శ్రీహరి లాంటి అన్నను కేవలం రాక్షసానందం పొందడం కోసం ఈ వికృత చేష్టలన్నీ చేసి ఆల్రెడీ ముద్దాయిగా కన్ఫెషన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఆ ఎఫ్ఐఆర్ కూడా నిలబడదని తెలిసినప్పటికీ కూడా అక్కడి నుంచి ఇక్కడికి ఒక డయాబెటిక్ పేషెంట్ అయినప్పటికీ కూడా ఆయనను తీసుకొచ్చి కుప్పం వరకు తీసుకొని వచ్చి కుప్పంలో ఒక రోజంతా ఆయనను హరాస్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన వెంటనే బెయిల్ వస్తుందని తెలిసినప్పటికీ కూడా చిత్తూరు నుండి స్పెషల్గా ఇంకొక 2-3 పీపీల్ని పిలిపించుకొని ఏదో ఒక విధంగా పైనుండేటటువంటి తెలుగుదేశం నాయకుల్ని సంతోషపరచాలనేటటువంటి ఒక ఉద్దేశంతో ఈరోజు శ్రీహరి అన్నని రిమాండ్ చేయాలని విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మాకు సుధాకర్ రెడ్డి అన్న లాంటి ఒక సీనియర్ అడ్వకేట్, ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వారి సహకారంతో నిజంగా మా కుప్పం లీగల్ టీం ఏదైతే ఉందో విశ్వనాథ్ రెడ్డి గారు, అన్న చెప్పినటువంటి చంద్రప్పన్న కానీ వీళ్ళందరూ ఈరోజు గట్టిగా నిలబడి చిత్తూరు నుండి మాకు శేఖర్ అన్న వచ్చి వాళ్ళందరూ నిలబడి కూడా నిన్న గిరీష్కి కానీ ఈరోజు మరీ ముఖ్యంగా శ్రీహరి అన్నకు కానీ రిలీఫ్ ఇప్పించడం, బెయిల్ మంజూరు చేపించడం కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. రాబోయేటటువంటి కాలంలో మరిన్ని ఇలాంటి ఘోరమైన అనుభవాలు ఎదురైనప్పటికీ కూడా కుప్పంలో ఉండేటటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తనే, ఎంతో అనగదొక్కబడుతున్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తనే నీకు భయపడడం లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ జెండా ఎగురుతుంది, ఈరోజు గొంతు లేస్తుంది అనేటటువంటి భయంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కూటమి ప్రభుత్వంలో నాయకులు కానీ ఆ గొంతు అదపడం కోసమే ఇంత సీనియర్ జర్నలిస్ట్గా పనిచేస్తున్నట్టు శ్రీహరి లాంటి అన్న వాళ్ళని అనగదొక్కడం స్టార్ట్ చేస్తే కింద ఉండేటటువంటి కార్యకర్త భయపడతారనే దురుద్దేశంతో ఈరోజు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. కానీ న్యాయం ఉంది, చట్టం గెలుస్తుంది అనడానికి ఇది మరొక ఉదాహరణ. ఇది వరకు కూడా ఇలాగే మన కొమ్మినేని నాగేశ్వరరావు గారు, ఆయన కూడా సీనియర్ జర్నలిస్ట్, ఆయనను కూడా ఇబ్బంది పెట్టి, కొమ్మినేని శ్రీనివాస్ గారు ఆయనను కూడా ఇబ్బంది పెట్టి ఆయనను కూడా ఇట్లనే జైలు పాలు చేయాలనేటటువంటి దురుద్దేశంతో చేసినారు. అప్పుడు కూడా న్యాయం గెలిచింది, ఇప్పుడు కూడా న్యాయం గెలిచింది. ఎప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ న్యాయం వైపు నిలబడుతుంది, గొంతెత్తి మాట్లాడుతుంది, మీ దీన్ని ఎండగడుతుందని కూడా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అంటే సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం నుంచి ఈ రోజు సాధించిన విజయం ఏ విధంగా చూడొచ్చు అంటారు?
కుప్పం నియోజకవర్గంలో ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గాని జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణాలు ఇచ్చేటటువంటి కార్యకర్తలు కొన్ని వేల మంది ఇక్కడ ఉన్నాము. వీళ్ళు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్ని చేసినా కూడా కొట్లాడుతూనే ఉంటాము. కుప్పం నుండి గెలవడం మొదలైంది ఈ రోజు నుండి, దానికి మేము కూడా చాలా సంతోషపడతాం. ప్రత్యేకించి పోస్టులు ఏదైతే పెట్టారో వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి అక్రమ కేసులు అని చెప్పి మీరు చెప్తున్నారు. ఎలాంటి అక్రమ కేసులు బనాయించారు, ఎందుకు ఎక్కడో జరిగినటువంటి పోస్టులు ఎక్కడో పెట్టినటువంటి పోస్టులు మాకు సంబంధం లేదని మీరు అంటున్నారు. ఎక్కడో జరిగిన దానికి సీఎం కాన్ఫరెన్స్ కుప్పంకి తీసుకొచ్చి కేసులు పెట్టి ఇక్కడ అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? హరాస్మెంట్ ఎందుకు చేయాలి? అక్కడే కేసులు పెట్టవచ్చు కదా. అది నువ్వు డిపార్ట్మెంట్ అడగాల. నేను నన్ను అడిగితే నేనేం చెప్తానన్నా. ఎక్కడ ఇప్పుడు ఆయన ఫస్ట్ గిరీష్ అనే పిల్లోడు అరెస్ట్ అయింది రాప్తాడులో, శ్రీహరన్న తీసుకొచ్చింది విజయవాడ నుంచి. వాళ్ళిద్దరిని కుప్పంలో తీసుకొచ్చి కుప్పంలో పెట్టి ఇక్కడ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం వాళ్ళకు లేదు, డిపార్ట్మెంట్ కు లేదు. ఇక్కడ అనవసరంగా కుప్పం తీసుకొని వచ్చి జడ్జి ముందు హాజరుపరచాల్సిన అవసరం ఎవరికి లేదు. అయినా కూడా తీసుకొని వచ్చి చేశారంటే దాంట్లో అంతరాయం ఏంది నీకే తెలుసు, నాకంటే బెటర్. ఆ పోస్టుల్లో ఏముంది అసలు? ఆ పోస్ట్ కి మాకు సంబంధం లేదనే కదా నేను చెప్తున్నాను. ఎందుకు ఆ పోస్ట్ లో ఏముంది, ఆ పోస్ట్ తీసుకుని వచ్చి వాళ్ళని ఇక్కడ ఎందుకు తీసుకొచ్చినావు అనేది డిపార్ట్మెంట్ అడగాలి. మీరు ఎందుకు పెట్టినారు కేసు, దానికి సంబంధం లేదనే కదా మేము చెప్తాం. Please subscribe .news.